నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్. నేను మీ మధు. ఇప్పుడు మోహన్ బాబు మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకులు కాస్త బద్ధ శత్రువులుగా మారారు. భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. గత 3 రోజులుగా హైదరాబాద్లోని జుల్పల్లి ఫామ్ హౌస్ లో వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కిన నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు అనే చర్చ మొదలైంది. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం కలిగిన మోహన్ బాబుకు పరిశ్రమలో ఒక గౌరవం ఉంది. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చలామణి కూడా అయ్యారు. అయితే నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. రాజకీయాల్లో కూడా రాణించారు. పార్లమెంట్కి వెళ్లారు. ఇంతటి ఘన కీర్తి ఉన్న మోహన్ బాబు ఇమేజ్ భారీగా దెబ్బతినింది. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కుటుంబ గౌరవం రోడ్డున పడేశాయి. మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. భౌతిక దాడులు చేసుకోవడంతో పాటు కేసులు పెట్టుకున్నారు. మోహన్ బాబు మనోజ్ల వ్యవహారం పరిశ్రమను ఊపేస్తున్న తరుణంలో అసలు ఎవరిది తప్పని చర్చ మొదలైంది. ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే మనోజ్ ని మోహన్ బాబు కొంత నిర్లక్ష్యం చేశాడేమో అనిపిస్తుంది. విష్ణుతో సమానంగా మనోజ్ ని చూడడం లేదని వాదన ఉంది. ఇందుకు కారణాలు గమనిస్తే విష్ణును 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన విష్ణు మూవీ బడ్జెట్ 30 కోట్ల రూపాయలు అని సమాచారం. 2003లో అంత బడ్జెట్ అంతే చాలా ఎక్కువనే చెప్పచ్చు. కానీ ఈ సినిమా పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. అదే సమయంలో మనోజ్ ని చాలా సాదాసీదాగా లాంచ్ చేశాడు. మనోజ్ డెబ్యూ మూవీ దొంగ దొంగది ఒక రీమేక్. అయితే తమిళంలో ధనుష్ చేసిన చిత్రాన్ని మనోజ్ తెలుగులో చేశాడు. దొంగ దొంగది మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విష్ణుతో మోహన్ బాబు ఎక్కువ సినిమాలు నిర్మించాడు. విష్ణుతో పోల్చుకుంటే మనోజ్ మాత్రం ఇతర నిర్మాతలపై ఆధారపడ్డాడు అని చెప్పచ్చు. విష్ణు హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయనకు కనీసం మార్కెట్ కూడా లేదు. విష్ణు గత చిత్రం జిన్నా ₹1 కోటి వసూలు చేయలేదు. అలాంటి విష్ణుతో 100 కోట్లు పెట్టి కన్నప్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మరోవైపు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి 6 ఏళ్ళు అవుతుంది. 2018 తర్వాత మనోజ్ సినిమా చేయలేదు. గతంలో మనోజ్ అహం బ్రహ్మాస్మి టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు. మోహన్ బాబు మద్దతు ఇవ్వలేదు ఆ మూవీకి. ఆ ప్రాజెక్ట్ అంతటితో ఆగిపోయింది. కుటుంబ ఆదాయం మొత్తం విష్ణు కోసమే మోహన్ బాబు ఖర్చు చేస్తున్నారు. సినిమాలు ఆడకున్నా సరే విష్ణుతో చేస్తూనే ఉన్నారు. ఇది కూడా మనోజ్ తిరుగుబాటుకి కారణం అవ్వచ్చు. ఇక మంచు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. దానిపై పూర్తి ఆధిపత్యం విష్ణుకి ఇచ్చారు. మనోజ్కి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో విష్ణు గెలుపు కోసం అహర్నిశలు మోహన్ బాబు పనిచేశారు. చిన్న కొడుకు విషయంలో ఆయనకు అంత శ్రద్ధ లేదు. మంచు లక్ష్మి కూడా మోహన్ బాబుపై గుర్రుగా ఉంది. ఆమె ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. మనోజ్ వర్గం ఈ కారణాలు చూపుతూ మోహన్ బాబుదే తప్పు అంటున్నారు. కుటుంబ అంతర్గత విషయాలు మనకు తెలియవు కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఇప్పుడు మనం తేల్చలేం.